అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధానికి ముగింపు పలకాలంటే ఇరాన్ అమెరికాకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇరాన్ కూడా అమెరికా నుంచి యుద్ధ పరిహారం కోరుతోన్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్తో శాంతి చర్చలు జరిగితే యుద్ధంలో జరిగిన నష్టాలకు మాత్రమే కాకుండా గత 2 దశాబ్దాలుగా అమెరికా లక్ష్యాలపై జరిగిన దాడులు, ఇరాన్ మద్దతుతో జరిగిన హింసాత్మక ఘటనలకు కూడా పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించారు. ఇక అంతేకాదు గత 50 ఏళ్లలో ఇరాన్ ప్రభుత్వ చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన నిరసనకారుల కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు యుద్ధానికి ముగింపు పలకాలంటే ముందుగా అమెరికానే ఇరాన్కు యుద్ధ పరిహారం చెల్లించాలని టెహ్రాన్ స్పష్టం చేసింది. దీంతో ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి నష్టపరిహారం డిమాండ్ చేస్తోన్న పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో యుద్ధ విరమణ, అలాగే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై జరుగుతోన్న చర్చలు కూడా నిలిచిపోయినట్లు సమాచారం. ట్రంప్ తాజా డిమాండ్లతో త్వరితగతిన ఒప్పందం కుదిరే అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాలు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతాయా లేక దౌత్యపరమైన పరిష్కారం దొరుకుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.